తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. తుమ్మిడిహట్టి వద్ద 2 ప్రత్యామ్నాయ మార్గాలపై పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణలో ఐఐటీని భాగస్వామ్యం చేస్తామని వివరించారు. వర్షాకాలం అనంతరం రూపకల్పన చేసి 1 సంవత్సరంలో వీటిని పూర్తి చేస్తామన్నారు. అలాగే కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 2 విచారణ పురోగతిపై సమీక్షించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సమ్మక్క సారక్క ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టులపై రివ్యూ చేశారు. భూసేకరణ పరిహారంగా 33 కోట్లు విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు. డిండి ప్రాజెక్టుపై 3 రోజుల్లో నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు.